అయితే మట్టి గణపతితో పాటు విత్తన గణపతి అని చెప్పేసి దాంట్లో ఒక సీడ్ బాల్, అదేవిధంగా ఒక కాక్పిట్తో అంటే కాయిట్తో ఉన్నటువంటి ఒక బుట్ట, దాంట్లోనే గణపతిని నిమజ్జనం చేస్తే 15 రోజుల పాటు ఒక మొక్క వస్తుంది. కాబట్టి మనందరం కూడా ప్రతి సంవత్సరం మొక్కలని పెట్టి పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఒక లక్ష్యంతో జోగిన్పల్లి సంతోష్ కుమార్ గారు చేపడుతున్న ఈ కార్యక్రమంలో ఎన్ఎస్పి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షురాలు శివాని గారు, అదేవిధంగా పెద్దలు కోట్రిక మాజీ చైర్పర్సన్ గారు కోట్రిక విజయలక్ష్మి అక్క గారు, అదేవిధంగా సమాజంలో తాండూరులో ఉన్నటువంటి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా, కాలేజీలకు సంబంధించినటువంటి వాళ్ళు, స్కూళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు, అన్ని కుల సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు, హమాలి సంఘంకి సంబంధించినటువంటి వాళ్ళు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. ముఖ్యంగా విలేకరుల మిత్రులందరూ కూడా ఈరోజు భాగస్వామి అవుతున్నారు. అందరం కూడా మనం పర్యావరణాన్ని రక్షించుకోవాలి, ప్రేమించి తద్వారా మనం భవిష్యత్ తరాలకు ఒక మంచి వాతావరణాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం అందరి మీద ఉందని చెప్పేసి అందరు కూడా పేరున అందరు కూడా తెలియజేస్తున్నా. ఈ విత్తన గణపతిని పూజించండి. పూజించిన తర్వాత మీరు నిమజ్జనం చేస్తే దాని నుండి మొక్క వస్తుంది కాబట్టి ఆ మొక్కను కూడా రక్షించండి అని చెప్పేసి అందరితోని ఈ గణపతిని తీసుకునేటటువంటి వాళ్ళందరితో పేరున అందరితోని విజ్ఞప్తి చేస్తున్నా. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి జోగిన్పల్లి సంతోష్ కుమార్ గారిని ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ముఖ్యంగా తాండూరు ప్రజల వాసుల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కూడా సంతోష్ కుమార్ గారు తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా కోట్రిక విజయలక్ష్మి అక్క గారిని ఈ విత్తన గణపతి కార్యక్రమానికి విచ్చేసే మీ అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఇంత మంచి విజయవంతంగా చేసినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ప్రెస్ పెద్దలకి కూడా ధన్యవాదాలు. అక్క